చాలా కాలం తర్వాత బాలీవుడ్లో ఒక 1000 కోట్లు కొల్లగొట్టినటువంటి సినిమా ధురంధర్. మరి అలాంటి సినిమా గురించి చాలామంది కూడా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. అంటే ఈరోజు అంటే నిన్న నైట్ 12 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఓన్లీ హిందీ కాదు, అన్ని లాంగ్వేజెస్లో కూడా. సో మరి ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది సినిమా పరిస్థితి? ధురంధర్ సినిమాని చూడాలి అని చెప్పి మన తెలుగు వాళ్ళు అయితే, ఎందుకంటే ఆ టాక్ విని, ఆ పబ్లిక్ టాక్, మౌత్ టాక్ నార్త్ ఆడియన్స్ నుంచి అంతలాగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ కూడా మన వాళ్ళు హిందీ నేర్చుకుని కొంచెం తెలిసిన వాళ్ళంతా కూడా థియేటర్స్లోకి వెళ్ళి ఆ సినిమాని, హిందీ సినిమాలను ఇష్టపడే వాళ్ళంతా కూడా వెళ్ళారనమాట. దాదాపు ఓన్లీ హిందీ వర్షన్లోనే ఇక్కడ 60-70 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ చేశాయని చెప్పి తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. సో అది మామూలు విషయం కాదు. అదే ఇంకా డబ్బింగ్ అయి ఉంటే ఖచ్చితంగా 100 కోట్ల పైన మార్కెట్ చేసుకునేది. ఆ సినిమా చాలా మిస్ చేసుకున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి మూవీ టీంకి ముందు నుంచే ఆ పాన్ ఇండియా ప్లాన్ లేదేమో. మరి ధురంధర్ 2ని మాత్రం మా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే ప్లాన్లో అయితే చేస్తున్నారు. అది మార్చి 19 అయితే విడుదల అవబోతుంది అనమాట. సో మరి ఈలోపు ఆ సినిమా చూడని వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, అటు తెలుగు, తమిళ్, సౌత్ లాంగ్వేజెస్లో ధురంధర్ అయితే అవైలబుల్గా వచ్చిందనమాట. సో మొత్తం అన్ని భాషలని కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో మరి ఈ రోజు నుంచి అది ఓటీటీలో అందరికీ కూడా అవైలబుల్ వస్తుంది. సో 3 గంటల 25 నిమిషాల నిడివితో ఈ సినిమా అయితే ఉంటుందన్నమాట. సో వన్స్ మనం సినిమా చూస్తానికి కూర్చున్నాం అంటే ఎక్కడా కూడా మళ్ళీ తిరిగి దానికి స్కిప్ అయితే చేయలేము. అంత ఇంట్రెస్టింగ్గా, అంత సీరియస్గా ఉంటుందన్నమాట మూవీ. సో సినిమా చూసిన తర్వాత మనలో ఒక దేశభక్తి అనేది కొంచెం ముందుకు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో మరి ఈ సినిమా కూడా ధురంధర్ 1000 కోట్లు కొట్టడానికి కారణం ఏంటి, అంత రేంజ్కి ఎలా వెళ్ళింది, ఓన్లీ హిందీ భాషలో అసలు నిజంగా అంత క్రాస్ చేశారు అంటే, దాదాపు 1400 కోట్లు టచ్ చేశారంటే మామూలు విషయం కాదు. వితౌట్ ఎనీ జపాన్, చైనా రిలీజ్లు కాకుండా ఇండియా అండ్ ఓన్లీ ఓవర్సీస్ మన నార్త్ అమెరికాలో మాత్రం రిలీజ్ అయిన సినిమా. సో మరి ఇంత కలెక్ట్ చేయడానికి అంత దమ్మున్న సినిమా వచ్చింది మరి హిందీ నుంచి. సో మరి చాలా రోజుల తర్వాత హిందీ వాళ్ళు ఒక మంచి సినిమా చూశారన్న ఒక అనుభూతి బాక్సాఫీస్ దగ్గర వాళ్ళకి కలిగిందనమాట. సో మరి అది మన తెలుగు వాళ్ళు కూడా చూడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. మరి ఈ రోజు నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అది అవైలబుల్గా ఉంది. సో చూడాలనుకున్న వాళ్ళు చూసేయచ్చు.